ఉగ్గాని ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. మా రాయలసీమ స్పెషల్ అయిన ఈ ఉగ్గాని అన్ని ఊళ్ళలో ఒకేలాగా తయారు చేసుకోరండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు నేను మా కర్నూలు జిల్లాలో పల్లెటూళ్ళలో ఉగ్గాని ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఉగ్గాని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకు పప్పుల పొడి కావాలండి. సో ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పప్పులు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 100 గ్రామ్స్ పప్పులు తీసుకున్నానండి. యాక్చువల్గా ఈ పప్పులను హైదరాబాద్లో పుట్నాల పప్పు అంటారు. తర్వాత ఈ పప్పులను ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి మనకు కావాల్సినన్ని బొరుగులు యాడ్ చేసుకోవాలండి. ఇవి కర్నూలు స్పెషల్ బొరుగులు అండి. కొంచెం థిక్గా ఉంటాయన్నమాట. మనం వాటర్లో ఎంతసేపు వేసినా కూడా పిండి పిండి అయిపోవు. తర్వాత ఈ బొరుగులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బొరుగులన్నీ మొత్తం బాగా తడుపుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలండి. తర్వాత విలేజ్ స్టైల్ ఉగ్గాని అని చెప్పాను కదండి, దానికి ఒక తొక్కు తయారు చేసుకోవాలి. అందుకోసం రోట్లో సగం కట్ట కొత్తిమీర యాడ్ చేసుకుని మన కారంకు సరిపడా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి వీటిని బాగా దంచుకోవాలి. యాక్చువల్గా మిక్సీ కూడా కొట్టుకోవచ్చండి, కానీ ఇలా ఫ్రెష్గా దంచి తయారు చేస్తే ఉగ్గాని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఉగ్గాని కోసం కావాల్సిన కొత్తిమీర పచ్చిమిరపకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. ఇది విలేజ్ స్పెషల్ అనమాట. కర్నూలు జిల్లాలో విలేజెస్లో అందరూ ఈ పచ్చిమిరపకాయ తొక్కుతోటే ఉగ్గాని తయారు చేసుకుంటారు. ఇలా కచ్చా పచ్చగా దంచుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకుని అవి వేగిన తర్వాత 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కాస్త పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఉగ్గానికి మనం ఎన్ని ఉల్లిపాయలు వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిరపకాయ తొక్కు, దాన్ని యాడ్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని ఒక స్పూన్ పసుపు యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని అన్ని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మనం ఇందాక కొత్తిమీర పచ్చిమిరపకాయ తొక్కులో కూడా ఉప్పు వేసామండి. సో కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు. తర్వాత మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు బాగా ఉడికి ఉగ్గానికి కావాల్సిన గుజ్జు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్ ప్రాసెసింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి బొరుగులు, అవి మొత్తం వాటర్ ఇలా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ముందైతే ఈ రకం బొరుగులు హైదరాబాద్లో దొరికేవే కాదండి. మేము కర్నూలు నుండే తెచ్చుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే హైదరాబాద్లో కాదు, అమెరికాలో కూడా దొరుకుతున్నాయి ఈ బొరుగులు. ఇలా బొరుగులన్నీ గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత ఇందాక మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి పుట్నాల పప్పు పొడి, ఆ పొడిని ఒక 2-3 స్పూన్లు వీటికి యాడ్ చేసుకోవాలి. ఎంత పొడి వేసుకోవాలి అంటే బొరుగులు ఇలా పొడి పొడిగా అయ్యేంత పుట్నాల పప్పు పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక సగం నిమ్మకాయ రసం కూడా ఇందులోకి పిండుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ రసం బొరుగులకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉగ్గాని గుజ్జు ఇందులోకి బొరుగులకు సరిపడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ అయితే నేను కొంచెం ఎక్కువనే తయారు చేసి పెట్టుకుంటానండి ఉగ్గాని గుజ్జు, అండ్ పప్పుల పొడి కూడా ఎక్కువ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు బొరుగులు నానబెట్టుకొని తినడానికి ఈజీ ఉంటుందని. ఇలా బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ డెలీషియస్ ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉగ్గాని ఎలా తినాలో కూడా చూపిస్తాను. యాక్చువల్గా అందరూ ఉగ్గానితో పాటు బజ్జీ మాత్రమే తింటారు అని అనుకుంటారు. కాదండి, ఉగ్గానితో ఇలా చిట్లం పొడి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మా కర్నూలు స్టైల్ చిట్లం పొడి ఎలా తయారు చేయాలో ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. నేనైతే చిట్లం పొడిని ఇలా ఉగ్గాని మీద చల్లుకుని ఇలా తిని టేస్ట్ ఎంజాయ్ చేస్తాను అనమాట. లేదంటే కాస్త ఉగ్గాని తీసుకుని ఇలా చిట్లం పొడిలో అద్దుకొని తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఈసారి మీరు ఉగ్గానిని ఇలా విలేజ్ స్టైల్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.